ఇప్పుడు సుమన్ శెట్టి అని చూసుకోండి, ఫస్ట్ నుంచి న్యాచురల్ గా ఉంటున్నాడు. ఎక్కడే కానీ తడబడ్డం కానీ ఏదైనా తగ్గడం కానీ అలానే చేయకుండా తన గేమ్ ఆడుకుంటూ యాటిట్యూడ్ చూపించకుండా కలుపుకుంటూ ఆకట్టుకుంటూ వెళ్తున్న వ్యక్తి మన సుమన్ శెట్టి అన్న. సో నాకు తెలిసిన వరకు ఈ టైటిల్ కంటెండర్ రేస్ లో వీళ్ళిద్దరు ఉంటారు, సుమన్ శెట్టి, తనుజ. అంటే మిగతా వాళ్ళు లేరని కాదు, వాళ్ళు ఇంకా బిగ్ బాస్ ఇంకా బాగా అడాప్ట్ అవ్వాలి. సుమన్ శెట్టి గారి గురించి చెప్పారు, బాగుందండి. ఆయన క్యాప్టెన్సీ కాస్త ఆయన నిద్రపోయారు కదా, దాని గురించి అందరు ఫన్నీగా తీసుకున్నారు తప్ప నామినేట్ చేయలేదు. చిన్న చిన్న వాటికి అందరు నామినేట్ చేస్తారు. ఇప్పుడు పోయిన వారం బాగాలేదు, ఇప్పుడు బాగాలేదు, అది అని చెప్పి. మరి ఆయన ఎందుకు ఎవరు నామినేట్ చేయలేకపోయారు? ఇప్పుడు మీరే చెప్పారు కదండి, దాని అర్థం ఏంది? ఫ్యాన్స్ ఫాలోయింగ్. అది తను జనాల్ని మనసులో గెలుచుకున్నాడు. జనాలు ఓకే ఓటింగ్ వేశారు, లోపల ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకు కూడా ఇష్టం అండి సుమన్ శెట్టి గారు అంటే. ఆయన ఏ రోజు వాళ్ళ మీద ఏం తిరగబడలేదు. నువ్వు అది నువ్వు ఇది, నేను తోపుని, నువ్వు నా కింద ఉండాలని చెప్పేసి ఏ రోజు అనలేదు. నిన్ను తొక్కేస్తా పండేస్తా అని కూడా ఎప్పుడు అనలేదు. సో అలాంటి వ్యక్తికి ఎవరేం కించపరచరు, ఎవరేం నామినేట్ చేయరు, ఎవరేం ఎదురు చెప్పరు. సో అలాంటి వ్యక్తి ఉండాలని కోరుకుంటారు, కానీ ఎవరైనా వెళ్ళిపోవాలని కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. అంటే ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మీరు అన్నారు మంచితనం అని చెప్పి, మరి తనుజ కూడా ఇమాన్యుల్ తో బానే ఉంటుంది కదా, మరి ఎందుకు ఇమాన్యుల్ తనుజని నామినేట్ చేశారు? అదొక స్ట్రాటజీ గేమ్ లో. ఇప్పుడు తనుజ గారు నార్మల్ పర్సన్ కాదు, ఆవిడ టైటిల్ కంటెండర్. సో కొన్ని విషయాలు చూసుకుంటే తనుజ గారిని ఎదిరించిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఎదిరించి తగ్గిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చెప్పాలంటే. సో అదొక స్ట్రాటజీ. సో అప్పుడు అలా ప్లే అయింది. తను మళ్ళీ ఏమన్నా నన్ను తనుజత ఉంటే నాకేమైనా ఫరక్ పడతామో అని చెప్పేసి మళ్ళీ తను నామినేట్ చేయడం ఇలాంటివి చేస్తున్నాడు ఇమాన్యుల్. సో ఇమాన్యుల్ గారు ఇమాన్యుల్ కూడా మళ్ళీ టాప్ 3 కంటెండర్, అతను కూడా నార్మల్ కంటెండర్ గారు. సో అదనమాట.